హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఫ్రమ్ చైనా. నా పేరు శ్రీనాథ్. ఈరోజు మేము ఒక చిన్న ట్రెక్కింగ్ ప్లాన్ చేసాం. ఇక్కడ ట్రావెల్ అయితే చాలా బాగా చేస్తున్నారు. జిజియాంగ్ న్యూ టౌన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము. ఇలా మనకు కొన్ని బస్సెస్ వస్తుంటాయి. ఈ బస్సెస్లో మనం ట్రావెల్ చేయొచ్చు. కొద్దిగా ట్రావెలింగ్ ఏజెన్సీ లాగా కొంతమంది ఉంటారు. ఈయన ఈరోజు మమ్మల్ని తీసుకెళ్తున్నారు అనమాట. గార్డెన్ చాలా బాగుంటుంది అనేసి విన్నాము. ఒక 30 పీపుల్ దాకా వచ్చాము. ఇలా ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ చాలా ఫేమస్ అంట ఇక్కడ. అండ్ ఆల్సో ఒక విలేజ్ ఉంటుంది. ఇది మనకు పర్ఫెక్ట్ హాలిడే స్పాట్. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. మనం చూడడానికి మల్లెపూల్లాగా కనిపిస్తున్నాయి. అండ్ దిస్ స్మెల్స్ ఆల్సో రియలీ గుడ్ యాక్చువల్లీ. చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. అందరూ అసలు ఇంకా కెమెరాస్ అయితే పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న వాటితో తీసుకుంటున్నారు అనమాట. దే ఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఈ ఫ్లవర్స్ అన్నిటిని చూడడానికి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ విలేజెస్ నుంచి ఉన్న పీపుల్ అంతా వాళ్ళ దగ్గర ఉన్న వాటన్నిటిని తీసుకొని వచ్చి అమ్ముకుంటున్నారు. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మీట్, ఎండు చేపలు, కొన్ని ఆకుకూరలు, చీసే. సో ఈ విధంగా వాళ్ళకు కూడా కొద్దిగా డబ్బులు వస్తాయి. అండ్ ఆల్సో హెల్తీ ఫుడ్ తిన్నట్టు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా ఉంటుంది. మంచి వాటర్ ఫాల్ కూడా ఉంది. బట్ ఈరోజు అయితే వాటర్ లేదు. వర్షాలు అలాంటివి పడినప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ వాళ్ళంతా కూడా పొలాలు చిన్న చిన్నగా వేసుకున్నారు చూడండి తినడానికి. ఇదో అండ్ ఆల్సో ఇది ఆనియన్, చిన్నపాటి పొలాలు ఇవన్నీ. ఇంకా టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఇవి పొయ్యిలోకి ఏమో కట్టెలు పెట్టుకున్నారు. మొత్తం అంతా మన అరకు లాగా ఉంది కదా చూస్తుంటే. రివరు, మౌంటైన్స్ ఇక్కడ చూడొచ్చు. మనకు చాలా బాగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అయితే మాత్రం. చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఫ్లవర్స్? ఈ విధంగా ఉన్నాయి. మల్లెపూ అంత సైజు ఉన్నాయి అంతే. చెట్టు నింపు ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఆ ఫ్లవర్సే మొత్తం అంతా. చాలా బాగున్నాయి కదా. తేనెటీగలు అన్నీ వచ్చి తేనె కోసం మొత్తం తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు చుట్టూ మనకు. ఇక్కడ చుట్టూ అంతా అన్ని ఫ్లవర్ గార్డెన్స్. ఇక్కడ చాలా చిన్నపాటి ఇల్లు ఉన్నాయి. ఇక్కడ విలేజ్ పీపుల్ యొక్క ఇల్లు అనుకుంటాను, కానీ ఇళ్ళల్లో ఎవరు లేరు. ఇదిగో తాళాలు వేశారు, చిన్న చిన్న తాళాలు వేశారు. ఇంకా కిందికి వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి. ఓ యు సీ ఇట్. ఫ్రూట్స్ కొన్ని తీసుకోవడానికి వచ్చా. ఇంత 6 RMB అన్నారు. మొత్తం చూసి అసలు ఇది మొత్తం మా ఓన్ చైనీస్ వస్తుంది. దాంతో ఎంత తూకం అనేది వాళ్ళకి తెలుసు. ఒకసారి అలానే చూపించాడు, గుర్తుందా? వాళ్ళతో బేరాలు ఎందుకులే స్వామి, ఇవ్వు. ఇదిగో ఇంకా ఏమేమి అమ్ముతున్నారు. ఇలాంటి ఆకులు అమ్ముతున్నారు ఇక్కడ. ఇలాంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్ అమ్ముతున్నారు. తేనె అమ్ముతున్నారు. వీళ్ళు తెచ్చుకున్నారు ఇక్కడ ఇవన్నీ. ఇవన్నీ ఆకులు ఫామ్లో నుంచి చేసినవి. మొక్కజొన్న, లిచి ఇప్పుడిప్పుడే పెడుతున్నారు.
కోడిగుడ్లు. 我也谢谢你啊。 చేసే బాయ్. Where are you from? India? Yeah, from India. India. This is grown here Yeah. in your farm. From this tomato from the north of China, and we plant in south of our farm. Thank you. And you can take some white sugar. Sugar. Hey, yeah. Good. Very good. Thank you. China, Okay. India is friend, right? Yeah, Yeah. we are friends. Just give for free. No, not free. Not free. I will pay. We will buy it. Just for free. For free. No. For We free gift. we can't eat It's more. okay. It's okay. This is your farm Yes. here. Yeah, it's our farm. You grow tomato, chicken, And fish. fish. Yes. Just come over the farm and have a fun time. Okay, sure. Yeah. India is white elephant. No, No? black. White elephants are not in India. Oh. Shishe, thank you. Oh, 谢谢. Okay. 好，拜拜. I really love them. So we Tomato. are eating tomato for lunch. కడుక్కో. నెక్స్ట్ మన లంచ్ ఐటము తేనె. ఆకు. ఇద్దరం మేకలమయ్యాం. ఒక మేక అక్కడ తింటుంది, ఇంకో మేక ఇక్కడ తింటుంది. బాగుందా? Store కన్నా different taste రా. కొద్దిగా ఏదో వచ్చినట్టు స్పైసీ అనేసి బిటర్ గా వచ్చింది నీకు. మరీ ఇలా తినడం కష్టమయ్యా. చాలా కష్టం. Peanuts. Get it. బెటర్ పీనట్స్. నాకు తెలిసి మందు కొట్టారు హైదర్. ఆల్కహాల్ వేసారా? అరే మందు కొట్టారంటే ఆల్కహాల్ కాదురా సామే. కెమికల్సా? తినేసాం. నువ్వు తినేసావు, నేను ఎక్కువ తినలే. సో పోతానేనా? పోతావు. ఓకే గైస్, నవ్వు ఇప్పుడు మనము ఆ ప్లమ్ బ్లాసమ్స్, ఆ ఫ్లవర్స్ చూసాము కదా మొత్తం అంతా. అది చూసేసుకొని ఇప్పుడు ఒక విలేజ్కి అయితే వెళ్తున్నాము. మన తిరుమల ఘాట్ రోడ్ అనుకోవచ్చు. చూసుకోండి, ఘాట్ ఇస్ నాట్ దట్ సో ఈజీ టు డ్రైవ్. తోటి ప్రయాణికులంతా కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఓకే, మన సెకండ్ స్పాట్ విలేజ్కి అయితే వచ్చాము. మన టూరిస్ట్ గైడ్ ఇదిగోండి, కొండపైన పార్కింగ్ మొత్తం అంతా వీళ్ళే మాతో పాటు అంతా వచ్చినటువంటి టూరిస్ట్. ఇంకా ఇక్కడ వాళ్ళు పండించేటువంటి ఫార్మర్స్ పండించే అన్నిటినీ ఇక్కడ అమ్ముతున్నారు. ఆకుల పౌడర్, పూల పౌడర్, టీ చేసుకుంటారు వాటితో. కొన్ని వేర్లు వీటితో కూడా, క్యారెట్, మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. దాంతోపాటు బొంగులో చికెన్ ఇక్కడ. ఏ బొంగులో చికెన్. బొంగలో చికెన్ దొరికిందా? చూసి ఈ ప్రతి దగ్గర నీళ్ళు తోడేతుందా ఇక్కడ? ఏం చేస్తున్నారా ఇది? దిస్ మెకానిజం ఇస్ గుడ్. ఇలాంటిది ఒకటి చేసుకోవాలి ఇంట్లో, బాగుందిరా చూడడానికి. ఇక్కడ తోఫు అమ్ముతున్నారు, ఇక్కడ పీచ్ మిఠాయి. ఇదిగో బాగుందా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అయినా పిల్లలు ఎవరు లేరు కదా హైదర్. How much is that? This one is 80. 80. చిన్న డబ్బా లేదా? స్మాల్ వన్. అరే దీనికి ఏం డిఫరెన్స్ రా? ఎందుకు కలర్ అంత మారింది? వింటర్ హనీ. వీళ్ళు చెక్కతోనే చేశారే. జేసీబీ అంబులెన్స్. బ్యాంబూ బొమ్మలు బాగున్నాయరా? ఇది కూడా బ్యాంబూ బొమ్మలే. ఎండు చేపలు. ఓకే, ఇవన్నీ ఎండు చేపలు, కోడిగుడ్లు, పప్పు దినుసులు. ఉలవలు లేవురా ఇక్కడ. ఏదో బాగానే ఉంది కానీ ఎక్కువ తినే విధంగా లేదు. స్వీట్ రా ఇది. ఉప్పు ఎక్కువ వేస్తారు. కొన్ని మందులు, కషాయాలు, మీటు.
రీమోడలింగ్ చేసి మొత్తం అంతా టూరిజం డెవలప్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన చైనాలో ప్రసిద్ధిగాంచినటువంటి విలేజ్. దీన్ని మంచి టూరిజం ప్లేస్గా డెవలప్ చేశారు ఇక్కడ. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. వాళ్ళు పండించేవి వాళ్ళు అమ్ముకోవడానికి కానీ వాళ్ళకు కూడా కాస్త డబ్బులు రావడానికి. విలేజ్లో డబ్బులున్న వాళ్ళు కొద్దిగా బాగా కట్టుకున్నారు. ఇంకా పాతబడిన హౌసెస్లో కూడా చాలామంది ఉంటున్నారు. ఈ విధంగా ఇలాంటి ట్రాలీ మా ఇంట్లో కూడా ఉంటే చాలా బాగుంటుంది. అసలు మా వ్యవసాయం చేసేటప్పుడు వెనకాల ఇంకొద్దిగా పెద్దగా ఉంటే ఆకుపాడు అన్నీ వేసుకురావడానికి కసు అన్నీ వేసుకురావడానికి బాగుంటుంది. అన్నయ్య వచ్చినాడు పోలు బాబాయ్, గుడ్లు పెట్టండి బాగా. మొత్తం గుంపు గుంపు అంతా ఒక దగ్గర ఉంది. ఒక రాయేసామనుకో ఇప్పుడు అన్నీ కదులుతాయి. స్వచ్ఛమైనటువంటి వాటర్ అలా పారుతూ వెళ్తోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. అలా పైన నుంచి ఇంత పెట్టి అలా వాటర్ కిందకి తెస్తున్నారు. ఫైనలీ ఐ మేడ్ ఇట్. బాగుందా? బాగుందా? హా సూపర్. డ్యాన్స్ కొద్దిగా ఏమన్నాడు, ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ హిమ్ ఏదో కొద్దిగా ట్రై చేసే స్టెప్స్ మర్చిపోయా, చాలా రోజులు అయింది చేసి ఆ సాంగ్కి. చూస్తున్నారు కదా, ఇలాంటి కొండ ప్రాంతాల్లో కూడా వీళ్ళు టూరిజంని డెవలప్ చేయడం కోసం ఎలా చేస్తున్నారు. ఇలా కాస్త మనకు నీళ్ళు అనేది ప్రవహిస్తూ ఉంటాయి కదా, వాటి పక్కన కూడా అంటే ఇన్ ద సెన్స్ లైక్ వాటర్ అనేది చాలా హ్యూజ్ ఫ్లో లేకపోతేనే వీళ్ళు ఆలోచిస్తారు ఇక్కడ వరకు. ఈ విధంగా టెంట్లు వేసి ఇక్కడ కూడా బిజినెస్ చిన్నపాటి అక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి ప్లేసెస్లో కూడా టూరిస్ట్ పీపుల్కి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కల్పిస్తూ దే ఆర్ ఎంకరేజింగ్ ద టూరిజం అనమాట. అక్కడ రావడానికి పోవడానికి కూడా సిమెంట్ రోడ్లు వేశారు, ఇలాంటి అడవుల్లో లోపల వరకు రావడానికి కూడా. సో దట్స్ ఇట్స్ లైక్ వెరీ కంఫర్టబుల్ కదా, ఎవరైనా కానీ వచ్చి వెళ్ళాలి అనుకుంటే. నీటి దగ్గర మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అనేది పెరుగుతుందా లేదా అన్నట్టు కూడా చూసుకుంటూ కొన్నిసార్లు మనము వాటర్ లేదు కదా అనేసి ఇలా ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి వస్తుంటాం. బట్ ఏమవుతుందంటే ఇన్ కేస్ రెయినీ సీజన్లో అలాంటి సీజన్స్లో ఆర్ మేబీ ఏ సీజన్లో అయినా కానీ మనకి ఇన్స్టాంట్గా వాటర్ ఫ్లో అనేది పెరుగుతుంది అనుకుంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వీ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద స్పాట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చుకుంటూ ఆడుకుంటున్నారు మంచిగా. పిక్నిక్ బస్లో ఒక ఆమెను కలిసాను, తను మిడిల్ స్కూల్ ఇంగ్లీష్ టీచర్. తను షీ కెన్ స్పీక్ లిటిల్ ఇంగ్లీష్. అలా పరిచయం అన్నమాట. చెప్తున్నారు ఇండియన్ పీపుల్ ఆర్ చాలా స్మార్ట్, మీరు సాఫ్ట్వేర్లో చాలా ముందున్నారు, బాగా చేస్తారు మీరంతా అనేసి.
నేను చెప్పాను చైనీస్ పీపుల్ ఆల్సో వెరీ వెరీ స్మార్ట్ అంటే నో వీఆర్ నాట్ దట్ మచ్ స్మార్ట్ యాజ్ ఇండియన్స్ అన్నారు. కానీ చెప్పాను చైనీస్ పీపుల్ ఒప్పుకోవాలనుకుంటే దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ సో పీపుల్ అనమాట. అండ్ వెరీ పంక్చువల్ టూ. ఆ విషయంలో దే ఆర్ ఇన్ ఫ్రంట్. చెరుకు రసం తాగుతారా? చెరుకు కడిగి మరీ వేస్తున్నారు. ఓకే సరే, మన వైపు అయితే దాన్ని తిప్పిచ్చి వేసి వేస్తారు. కానీ ఇక్కడ ఒక్కసారి మాత్రమే చేస్తున్నారు. బామ్మ 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 బామ్మ. కెన్ యూ ఆస్క్ హర్ హౌ మచ్? 幾多錢啊？問你。8元。 8.你打到兩邊咧就平啲俾你嘛，得唔得？啊，大家就8塊啦，咁啊就7塊，6塊給你啦。6塊。 6. 我再來一瓶，我就。If you want one, 8元，but if I want one more, One more. Oh, 6. 6 Yeah. yuan. Oh, thank you. It's okay. ఒక బాటిల్ 6 RMB అంటే ఆల్మోస్ట్ ఒక 65 రూపాయలు వేసుకోండి. అది కూడా ఎలా తీసారో చూసాం కదా, ఒకసారి మాత్రమే తీశారు. దాన్ని 2-3 సార్లు వేసి అలా కూడా తీయలేదు. ఇట్స్ వెరీ స్వీట్. ఇక్కడ కూడా ఫార్మ్స్ చూస్తున్నారు కదా, స్ట్రాబెర్రీ ఇక్కడ కనిపిస్తున్న స్ట్రాబెర్రీ. ఇక్కడ చూడండి చిన్నపిల్లలంతా వచ్చి ఆడుకుంటున్నారు, మంచిగా ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళంతా ఒక గ్యాంగ్ అనుకుంటా, గ్రూప్ గ్యాంగ్. గ్యాంగ్ మొత్తం అంతా వచ్చారు వాళ్ళ ఒక ఇది పెట్టుకొని. చిన్నపిల్లలు ఆడ అయితే చేపలు పట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. చేపలు చూసి వాళ్ళ నాన్న పాపకి నేర్పిస్తున్నాడు ఎలా పట్టాలి ఏంటనేసి, చూపిస్తుంది ఎవరో వచ్చారనేసి. చిన్నప్పటి నుంచి చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తున్నారు వాళ్ళ అమ్మ అయితే. చూడు వాళ్ళ అమ్మ చేపలు పట్టడం నేర్పిస్తుంది. వీడు కట్టెత్తుకొని వచ్చాడు వీడు పిల్లోడు. కట్టుదా అవదరా పట్టేదానికి. మొత్తం టీం కొండల్లో కోనల్లో. Busy in family. Everybody is married. They have kids. They're busy. అప్పట్లో పిండి చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి మిషన్స్ అవి. ఈ ఇల్లు అయితే ఈ ఫ్లవర్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు డెకరేట్ కాదు, అసలు ఇది ఏదో తీగ, ఈ పూలతో ఇలా బయట అలా వదలడం అనేది చూడడానికి చాలా బాగుంది. సో గ్రీన్ లీవ్స్ అవి కొన్ని ఆర్టిఫిషియల్ పెట్టారనుకో, ఇంకంతే. ఇంకా ఇదంతా మనూరే. మనూరే. ఇంకా సిమెంట్ రోడ్లు. మళ్ళీ మనం ఫస్ట్లో వెళ్ళినటువంటి మార్కెట్కి అయితే వెనక్కొచ్చాము. అలా తిరుక్కుంటూ చూస్తున్నారు కదా అన్ని పప్పు దినుసులు. ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. అంతా మా టీమ్మేట్స్. వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు దే ఆర్ వెరీ రియలీ ఓల్డ్. చాలా వయసు అయిపోయినటువంటి వాళ్ళు అయినా కానీ వాళ్ళు చాలా యంగ్ అన్నట్టుగా రెడీ అయ్యి ఇలాంటి టూర్స్ వాటన్నిటికీ రావాలనేసి, ప్లేసెస్ అన్నీ చూడాలని వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం. అసలుకి వీళ్ళకి వాళ్ళ వయసుతో సంబంధమే లేదు. అసలు వాళ్ళు చేసే పనులకి వాళ్ళ వయసుకి అసలుకి సంబంధమే లేదు. But if you put in your room will be very clean. Good smell. Can hurt you. గుడ్ స్మెల్ మేబీ. లక్కీ వర్డ్. ఇగో వీళ్ళైతే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకొని చంపుతున్నారు. అరటికాయలు, చైనీస్ మెడిసిన్. ఈ స్ట్రీట్ అంతా మనకి ఏదైతే కనిపిస్తుందో అంతా వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్సే. ఇదిగో రుబ్బురోలు రుద్దుతోంది.
నువ్వులు రా, నువ్వులు కదా. That is the black seed. యా వి నో దిస్. Sesame. సిసేమి నువ్వులు. మొత్తం దానంతా రుబ్బి తీస్తున్నారు. నువ్వులే అంటారు కదా వాటిని తెలుగులో, సిసేమి. చాలా రకాలైనటువంటి చూస్తున్నారు కదా అసలు. కోడి అమ్మ ఇన్ని రకాలు. ఇక్కడ హనీస్ చాలా ఫేమస్. You want two? టూ Can you ask 2 for 60 yuan? Two what? We will buy 2 for 60.啊，他们想买，一人买一瓶，你给他30行不行？啊，这个好便宜啊！你这个30得了，就看着找一个吧。这个蜂蜜冻它冻了就会比较浓缩，它天气热呢，它会融哈。这个是芝麻油啊，芝麻油多少钱15块。Delicious. I know, but in India they eat only chicken and mutton. Zero young roe. Young roe. ఎండు చేపలు. In India they eat lamb. Nero. 牛肉。 看一下了。 Yeah, I ate it. I know. ఇవన్నీ స్వీట్ సెక్షన్స్. ఎవడు పిల్లోడు? పిల్లోడే అనుకున్నా. ఇట్ లుక్స్ లైక్ ఎ రియల్ బాయ్. ఇప్పుడు కూడా ఏదో అమ్ముతున్నారు. హైదర్ ఆల్కహాల్ హైదర్. Is it wine? Medicine? Fruit wine. Fruit wine. Fruit wine. It's a kind of wine, but now. Cookie. Cookie. Also made of rice powder. Powder, rice powder. Rice powder. Rice flour. Strawberry. నాలుగు స్ట్రాబెర్రీలు వేశారు. ఒకసారి దిక్ష అనేది తెచ్చారు గుర్తుందా? స్వీట్ పొటాటోస్ చేసే. బ్యాటరీ ఈజ్ లెస్ దాన్ 30%. బొమ్మలో తడికులో అంతా పాపం వాళ్ళకి దగ్గరున్నవి వాళ్ళు చేయగలిగినవన్నీ చేసి తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ. ఓకే గైస్, మీకు అందరికీ ఫ్లవర్ గార్డెన్స్ అండ్ ఆల్సో ఈ విలేజ్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.